హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ రోజు నుండి సైప్రస్ వీడియోస్ అనేది రిలీజ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఫాలో మై ఛానల్. జావా స్క్రిప్ట్ అనేది సైప్రస్కి లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అసలు సైప్రస్కి ఎందుకు వెళ్తామంటే కనుక ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్స్ తీసుకుంటుంది, వెరీ ఫాస్ట్గా ఉంటుంది, కోడింగ్ రెడ్యూస్ ఉంటుంది. సో అందుకని ఎవ్రీవన్ గోస్ టు సైప్రస్ వెళ్తున్నారనమాట. సో జావా స్క్రిప్ట్ అనేది అవసరము. మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోకపోయినా సైప్రస్ అనేది నా క్లాసెస్ వింటున్నప్పుడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి అనేది ఓకేనా. సో సైప్రస్ అనేది చూసినట్లయితే కనుక ఫస్ట్ విఎస్ స్టూడియో ఒకటి, విజువల్ స్టూడియో కోడ్ నీ ల్యాప్టాప్లోటి Node.js అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పైన టాప్ 3 డాట్స్ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే టెర్మినల్ ఉంటుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే న్యూ టెర్మినల్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత Node-v అని కొడితే వర్షన్ కనిపిస్తుంది. తర్వాత npm-v అని కొడితే దాని వర్షన్ కూడా కనిపిస్తుంది. సో మీరు సైప్రస్ ఇనిషియలైజ్ అవ్వటానికి npm-i init అలా కొట్టిన తర్వాత ప్యాకేజ్ నేమ్ అడుగుతుంది. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఉషా సైప్రస్ ఆటోమేషన్ అని ఇవ్వండి. ఆథర్ వచ్చేసి ఉషా అంటే ఎవరి నేమ్ ఇవ్వండి. తర్వాత npm సైప్రస్ ఇన్స్టాల్ సైప్రస్ -సేవ్. ఆ తర్వాత సైప్రస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే నోడ్ మాడ్యూల్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది టైప్ చేసినప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో package.js అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి టైప్ npx సైప్రస్ ఓపెన్ అనేది కొట్టండి. ఓపెన్ అవుతుంది సైప్రస్ విండో. అప్పుడు కంటిన్యూ సమ్ స్పెక్ట్ ఫైల్స్ ఉంటాయి అనమాట. ఓకే, గాట్ ఇట్, క్లోజ్ ద ప్రెజెంట్ విండో క్లోజ్ చేసేయండి. తర్వాత క్లిక్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు Node.js ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే కనుక E2E ఫోల్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక గెటింగ్ స్టార్టెడ్, అడ్వాన్స్డ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ అని ఉంటుంది. అవి డిలీట్ చేసేసింది. డిలీట్ చేసిన తర్వాత E2E మీద రైట్ క్లిక్ ఇస్తే E2E మీద రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ ఫైల్ అని కొట్టండి. ఫైల్ క్రియేట్ అవుతుంది. అప్పుడు test1 class 3 సైప్రస్ కాబట్టి సైప్రస్.js అనేవ్వండి. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ మీద. మీరు స్క్రిప్ట్ అనేది ఇప్పుడు రాసుకుంటూ ఉంటే ఇలా ఇనిషియలైజేషన్ అనేది సైప్రస్ అనేది కంపల్సరీగా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను. ఇది ఇనిషియలైజేషన్. రేపటి నుండి ప్రోగ్రామ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, నేను ప్రతి స్టెప్ ప్రోగ్రామింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమిటి ఈ జావా స్క్రిప్ట్ ఎక్కడ వస్తుంది, యూజ్ అవుతుందా లేదా అనేది మాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.